భారత్ అమెరికా మధ్య బిజినెస్ డీల్పై చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య మినీ ట్రేడ్ డీల్ కుదరనున్నట్టు సమాచారం. 48 గంటల్లో అది ఖరారు కావచ్చని తెలుస్తుంది. భారత్ నుంచి చేసే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన 26% టారిఫ్లు జూలై 9 వరకు అమల్లోకి రావు. ఈ చర్చల్లో భారత్ 26% పన్నుపై రాయితీ కోరుతోంది. అయితే చర్చలు సానుకూలంగా సాగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఉత్సాహంగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారత్ అమెరికా మధ్య బిజినెస్ డీల్ పై చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య మినీ ట్రేడ్ డీల్ కుదరనున్నట్టు సమాచారం. 48 గంటల్లో అది ఖరారు కావచ్చని తెలుస్తోంది. భారత్ నుంచి చేసే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన 26% టారిఫ్లు జూలై 9 వరకు అమల్లోకి రావు. ఈ చర్చలో భారత్ 26% పన్నుపై రాయితీ కోరుతోంది. అయితే చర్చలు సానుకూలంగా సాగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఉత్సాహంగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ శివ. ఓవరాల్ గా జూలై 9 అయితే 90 డేస్ రెసిప్రోకల్ టారిఫ్ అయితే పాస్ అయిపోతుంది. అంటే 8th రోజు అయిపోతుంది. 9th రోజు కొత్తగా టారిఫ్ ప్లాన్స్ అయితే స్టార్ట్ అవ్వాలి. దీనికోసం చాలా రోజుల నుంచి అయితే చర్చలు జరగడం జరుగుతుంది. అమెరికా భారత్ మధ్య మినీ వాణిజ్య ఒప్పందంపై అయితే చర్చలు బాగా జరుగుతున్నాయి. వాషింగ్టన్ లో ఇరు దేశాల ప్రతినిధులు ఈ డీల్ పై అయితే ప్రజెంట్ చర్చలు జరుగుతున్నారు. 48 గంటల్లో రెండు దేశాలకు సంబంధించి ప్రయోజనం చేకూర్చే విధంగా వాణిజ్య ఒప్పందం జరగొచ్చని అయితే ఇరు దేశ ప్రతినిధులు అయితే అభిప్రాయపడడం జరుగుతుంది. భారత్ తక్కువ టారిఫ్ కు తమతో డీల్ చేసుకుంటే తాము కూడా లెస్ టారిఫ్ ను విధిస్తామని ట్రంప్ అయితే ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే 48 అవర్స్ లో అయితే మొత్తం ఓవరాల్ గా 9th నుంచి రెసిప్రోకల్ ట్యాక్స్ ఏ విధంగా ఉంటాయనేది ఒక మంచి న్యూస్ అయితే రావచ్చు. కాకపోతే ఈసారి తమకు రెసిప్రోకల్ టారిఫ్లనైతే డేట్ ని పొడిగించే ఉద్దేశం అయితే లేదని ఇరు దేశాల ప్రతినిధులు కూడా, ఈవెన్ ట్రంప్ అండ్ మోడీ కూడా ఇరువురికి ఉపయోగపడే విధంగా అయితే వాణిజ్యంగా ట్రేడ్ డీల్ సెట్ చేసుకోవాలని బాగా ఆలోచించడం జరుగుతుంది. ముఖ్యంగా భారత్ అమెరికా మధ్య వ్యవసాయం, ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ గూడ్స్, లేబర్ ఇంటెన్సివ్ ప్రాడక్ట్ల పైనే దృష్టి పెట్టారు. ముఖ్యంగా వ్యవసాయం, డైరీ రంగాల విషయంలో ఇరు దేశాల మధ్య చిక్కుముడులు నెలకొన్నాయి. భారత్ పాల ఉత్పత్తి మార్కెట్ ను విదేశీ సంస్థల కోసం అయితే తెరిచేందుకు సిద్ధం లేదని ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరోవైపు అమెరికా కొన్ని రకాల ఇండస్ట్రియల్ గూడ్స్ ను ఆటోమొబైల్ రంగంలో రాయితీలను కోరడం జరుగుతుంది. విద్యుత్, కార్లు, వైన్ అండ్ పెట్రోకెమికల్, డైరీ, యాపిల్, నట్స్, జన్యుపరమైన మార్పులు చేసిన పంటల విషయంలో లబ్ధి కోసం అయితే యుఎస్ పట్టుబడడం జరుగుతుంది. ఇక భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై ట్రంప్ యంత్రాంగం అయితే 26% టారిఫ్లు అయితే జూలై వరకు అమల్లో రావు. ఇక బేస్ లైన్ టారిఫ్ 10% మాత్రమే వర్తిస్తుంది. ఈ చర్చల సందర్భంగా భారత్ 26% పన్నుపై రాయితీ అయితే ప్రజెంట్ కోరడం జరుగుతుంది. భారత్ అయితే మంచి ఇది అంటే ఇంతకుముందు జరిగిన చర్చలు కొంచెం పోటాపోటీగా జరగడం జరిగింది. కానీ ఈసారి చర్చలు మాత్రం కొంచెం ఇరువురికి ట్రేడ్ పరంగా, బిజినెస్ పరంగా సెట్ అయ్యే విధంగా అయితే చర్చలు అయితే బాగా జరగడం అయితే చూస్తున్నాం మనము. ఇంకొక 48 అవర్స్ లో మనకు మంచి ఓవరాల్ గా పిక్చర్ అయితే రావచ్చు శుభ. అందులో భాగంగా ముఖ్యంగా మళ్ళీ స్టాక్ మార్కెట్లు చూసుకుంటే స్టాక్ మార్కెట్లు మెయిన్ గా ఈ టారిఫ్ల పైనే చాలా రోజుల నుంచి వాలటిలిటీగా ఉన్న మార్కెట్. 9th రోజు ఏం జరుగుతుందని అయితే ఇన్వెస్టర్లకు అయితే ఒక బాగా కన్ఫ్యూజన్ ఉండే. కాకపోతే మెల్లగా ఒక పాజిటివ్ వైబ్ రావడంతో మార్కెట్ లో కూడా సెంటిమెంట్ బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ప్రజెంట్ సెన్సెక్స్ చూసుకుంటే 194 పాయింట్లు అయితే పెరగడం జరిగింది. పాజిటివ్ లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ 50 చూసుకుంటే 52 పాయింట్లు పెరిగి 25,500 మార్కును అయితే రీచ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ కి సంబంధించిన కొన్ని సెక్టర్ మాత్రం కొంచెం మూవ్మెంట్ మాత్రం కొంచెం తక్కువ ఉందని చెప్పాలి. అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్లు కూడా ఆటోమేటిక్ గా మంచి మూవ్మెంట్ లో ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఏషియన్ పసిఫిక్ మార్కెట్లు కూడా కొంచెం ఈ టారిఫ్ల యొక్క పాజిటివ్ మోడ్ లో వెళ్తున్న కారణంగా ఏషియన్ పసిఫిక్ మార్కెట్లు కూడా మంచి మూవ్మెంటం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ గోల్డ్ చూసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో 3,358 ఔన్స్ ప్రజెంట్
ట్రేడ్ అవడం జరుగుతుంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ చూసుకున్న $68.63 దగ్గర అయితే అయితే రవిప్రసాద్, ఒకవేళ ట్రేడ్ డీల్ కుదిరినా కూడా ట్రంప్ వంటి అన్ప్రెడిక్టబుల్ ప్రెసిడెంట్ ని ఏ రకంగా నమ్మవచ్చు? ఇండియా మీద ఈ ట్రేడ్ డీల్ ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది? ఒక పక్క డీల్ అంటూనే మరో పక్క ప్రతిసారి కూడా ప్రతి చిన్న విషయంలో ట్రంప్ భారత్ పై బెదిరింపు ధోరణికి దిగుతున్న సిచ్యువేషన్ కదా, ఏ రకంగా చూసుకోవచ్చు? యాక్చువల్ మీరు చెప్పింది కరెక్ట్ శివ. ఇంతకుముందు జరిగిన చర్చలన్నీ ఆ విధంగానే జరిగాయి. కాకపోతే ఈసారి మోడీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వడం అండ్ అక్కడ మనకు సంబంధించిన విదేశాంగ మంత్రులు, వాళ్ళకు సంబంధించిన విదేశాంగ మంత్రులు అంటే యాక్చువల్ అఫీషియల్ గా 1 వీక్ నుంచి అయితే చర్చలు బాగా కొనసాగుతుండడం, అంటే చాలా సీరియస్ గా, అంటే యుఎస్ అండ్ ఇండియా మధ్య అయితే మంచి ట్రేడ్ కి సంబంధించిన అయితే మంచి సంబంధాలు ఉన్నాయి. వాటిని కొనసాగించి ఇరువురు దేశాలకు ఉపయోగపడే విధంగా అయితే ఈసారి అయితే మీరు చెప్పినట్టు ఇంతకుముందు ట్రంప్ ప్రతిసారి అదే విధంగా ప్రవర్తించడం జరిగింది. కానీ ట్రంప్ ఎందుకంటే రిసిషన్ వచ్చే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్పడంతో, యుఎస్ లో సర్వేలు కూడా అవే చెప్పడంతో కొంచెం ట్రంప్ తగ్గినట్టయితే ఈసారి తెలుస్తుంది. సో దాని ప్రకారంగా మినీ ట్రేడ్ డీల్ అయితే ఒకటి సెట్ చేసుకోవడం జరుగుతుంది. దాని వలన ఏంటంటే ఆటో కాంపోనెంట్స్ అండ్ స్టీల్ సంబంధించి, అల్యూమినియం సంబంధించి అయితే ఎలాంటి రిలీఫ్ అయితే ఉండదు. కాకపోతే కొన్ని ప్రాడక్ట్ల పైన అయితే యుఎస్ సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా కావాలని, జన్యుపరమైన ప్రాడక్ట్స్ పైన ఖచ్చితంగా వాళ్ళకు రిలీఫ్ కావాలని అయితే యుఎస్ కోరడం. కొన్ని మనకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటిపైన కూడా 26% టారిఫ్లు పడకుండా ఓన్లీ బేసిక్ టారిఫ్లే పడేట్టు మనకు సంబంధించిన అధికారులు కూడా మాట్లాడడం అనేది కంటిన్యూగా జరగడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అయితే ఈసారి కొంచెం మీరు అన్నట్టు ఇంతకుముందు అంత ఆశాజనకంగా లేవు, కానీ ఈసారి మాత్రం ఆశాజనకంగానే మూవ్ అవ్వడం జరుగుతుంది. టారిఫ్స్ 48 గంటల్లో యాక్చువల్ టారిఫ్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయినా సరే అది గుడ్ వైబ్స్ గానే ఉంటాయని అయితే అధికారులు ఆశాభావం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా యుద్ధం తర్వాత, ఇజ్రాయెల్ అండ్ ఉక్రెయిన్ తర్వాత కొంచెం బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది ట్రంప్ కి ఈ విషయంలో. సో దానిని కవర్ చేయడానికి ప్లస్ రిసెషన్ వస్తుందనే ఒక భయం అండ్ యుఎన్ఓ లో కూడా ట్రంప్ ని ఎండగడతామనే ఒకటి అనౌన్స్మెంట్ ఈ విధంగా రావడంతో ఆయన అంటే చేసిన తప్పును మళ్ళీ సెట్ చేసుకునే దాంట్లో అయితే పడడం జరిగింది. ముఖ్యంగా వాణిజ్యపరమైన సంబంధాలు మన దేశంతో కాదు, అన్ని దేశాలతోని, మన చైనాతో కూడా సెట్ చేసుకోవడం జరిగింది సాఫ్ట్ డీల్. తర్వాత మన ఇండియాతో కూడా అయితే డీల్ మంచిగా సెట్ చేసుకొని ఇరు దేశాలకు ఉపయోగపడే విధంగా, అంటే వ్యాపారం, వాణిజ్యం, ముఖ్యంగా ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవాలి. అలాగే రవిప్రసాద్, ఈ డీల్ నేపథ్యంలో ఈ వీకెండ్ లాభాల్లో మంచి తృప్తికరంగానే క్లోజ్ అవుతుంది అనుకోవచ్చా మార్కెట్? ఖచ్చితంగా ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పినట్టు ఆల్రెడీ మన ఇన్వెస్టర్లకు అయితే సెంటిమెంట్ వర్కౌట్ అయిందని చెప్పాలి. మార్నింగ్ నుంచే పాజిటివ్ మూవ్మెంట్ లో కనిపిస్తుంది మార్కెట్ అయితే. యాక్చువల్ అన్ని సెక్టార్లు కూడా ఈరోజు చూసుకుంటే మనకు మంచి మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఒక బ్యాంక్ సంబంధించిన సెక్టార్ మూవ్మెంట్ కరెక్ట్ గా లేదు, కానీ మాక్సిమం అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్ గా మూవ్మెంట్ అండ్ బ్రాడర్ మార్కెట్ లో కూడా మూవ్మెంట్ అయితే మంచి మూవ్మెంట్ కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ట్రేడ్ డీల్ తోనే చాలా మంది ఇన్వెస్టర్లు అయితే ఎక్స్పర్ట్ కూడా చెప్పడం జరిగింది, ఎలాంటి ఇప్పుడు బై చేయకండి, ఆఫ్టర్ 9th తర్వాతనే తీసుకోండి అని ఒక ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఇన్వెస్టర్లకు కూడా 9th జూలై 9th రెసిప్రోకల్ కొత్తగా ఎలా ఉంటాయో దాన్ని బట్టి ఏ సెక్టార్లు పెరుగుతాయి, దాన్ని బట్టి ఏ సెక్టార్లు మనకు కలిసి వచ్చే అవకాశం ఉందనేసి ఆ విధంగా ఆలోచించడం జరిగింది. సో నిన్న చూసుకుంటే సెల్లింగ్ ప్రెజర్ లో ఉన్న మార్కెట్ ఈ రోజు మినీ ట్రేడ్ డీల్ కూడా కొంచెం గుడ్ వస్తున్నాయని న్యూస్ రావడంతో అయితే సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఇన్వెస్టర్లు కూడా మంచి బయింగ్ లో ఉన్నారని చెప్పొచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవిప్రసాద్.